న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా పాతపట్నం మండలంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియా వివరణ కోరగా తహసీల్దార్ కె రవిచంద్ర మరియు డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాతో మండలంలో తీసుకున్న చర్యలు నిమిత్తమై వివరించారు. మిచాంగ్ తుఫాను సందర్భంగా పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను, ముఖ్యంగా రైతులకి అన్ని గ్రామాల్లో కూడా దండోర వేయించడం జరిగింది. వాళ్ళ తాలూకా ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని సేఫ్ కస్టడీలో ఉన్నటువంటి ధాన్యాన్ని సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఎక్కడైతే సేఫ్ కస్టడీలో లేదో ఆ ధాన్యాన్ని ఇమీడియట్గా మేము మిల్లుకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పంపించడం జరిగింది. ఈ విధంగా తామర రెవెన్యూ గ్రామానికి సంబంధించి 117 క్వింటాలను కూడాను మనం సార్వకోట మిల్లుకి ఎటువంటి నిబంధనలు ఏవి లోపరచకుండా వెంటనే రైతుకి మీల్ చేకూర్చాలనే ఉద్దేశంతో పంపించడం జరిగింది. అలానే పోలీసు వారితో కూడాను సమన్వయం చేసుకుంటూ వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఇటువంటి పరిణామాలనైనా సరే ఎదుర్కొనేటట్టు మా మండల యంత్రాంగం కూడా అంతా కూడాను సిద్ధంగా ఉందనుకుని ఈ మూలంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.